హాయ్ వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు డాక్టర్స్. సో చాలా మంది అడుగుతున్నారు నంది చూడడం చాలా చాలా వస్తుంది. అది కాకుండా మనకి చాలా మంది కోడుమూరు రోడ్లో కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, కోడుమూరు రోడ్లో హౌస్ చెప్పండి, హౌస్ చెప్పండి. సో కోడుమూరు రోడ్లో హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో ఏంటి ఈస్ట్ ఫేస్ అంటుంది, ఈస్ట్ ఫేస్ ఎంత సైజ్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఇలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా కూడా కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అవుతూనే మనకి ఛానల్ ఇలా 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 మంచి మంచి వెళ్తుంది. సో మీకు నేను మంచి మంచి హౌసెస్ కూడా తీయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, అదొక పాయింట్. అండ్ అట్ ది సేమ్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నారు, నా బిల్డర్స్ కానీ లేదంటే ఎవరైనా రీసేల్ చేయాలని అనుకుంటున్న హౌస్ కానీ ప్లాట్లు కానీ ఎవ్రీథింగ్ యూ వాంట్ సేల్ ఇన్ కర్నూల్, యూ కెన్ కాంటాక్ట్ మీ. మీరు కాంటాక్ట్ చేసి వచ్చి వీడియో తీసి మా ఛానల్లో మార్కెటింగ్ చేసి సేల్ చేపిస్తాను. సో దట్ మార్కెట్లో ఉన్న కమిషన్ అది మామూలు మీకు తెలిసింది, మనం తీసుకునేది అయితే కమిషన్ పర్సెంటేజ్ అనేది మామూలు అయింది. సో మనం నేను చెప్పేసాను హౌస్ హోల్డ్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఎంట్రన్స్లో రాగానే ఇలా గేట్ అయితే ఉంటుంది, మనకి కార్ పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు పెద్ద స్పేస్ అయితే ఉంది. సో కార్ పార్కింగ్ వచ్చేస్తుంది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ మనకి బోర్ సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది బోర్ పాయింట్ ఇది సంప్ అనమాట. మనకి ఇలా రాగానే ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ దగ్గర. సో మీరు చూడవచ్చు స్టెప్స్ దగ్గర టాయిలెట్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళక ముందు సో మనకి హౌస్ ఈ పక్కన మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఒక టాయిలెట్ అనమాట. సో మనకి టోటల్గా ఈ హౌస్కి 4 టాయిలెట్స్ అయితే ఉంటాయి. అంటే ప్లేస్ దొరికింది కదా వేస్ట్ అని చేయడానికి 4 టాయిలెట్స్ అయితే ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ మనకి అది ఏది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టాయిలెట్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. అని చూడండి వాష్ ఏరియా. మనకి నార్త్ ఫేస్ కూడా డోర్ అయితే పెట్టారు. చూద్దాం లోపలికి అయితే. సో ఎంట్రన్స్ మనకి ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. సో నార్త్ ఫేస్ డోర్ మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మంచి వుడ్ అయితే వాడాలి, స్ట్రాంగ్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది హాల్ అనమాట. మీరు చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మన కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర వెళ్తుంది, ఇక్కడ వరకున్నాము. సో దిస్ ఈజ్ చాలా పెద్ద మంచి పెద్ద హాల్. సో మీరు కవర్స్ చేసుకుని ఇంకా మంచి లుక్ వస్తుంది. మీరు చూడండి ఒకసారి పిఓపి చూడండి. సో మంచి క్లాసీ లుక్తో పిఓపి ఎక్కువ జాతర లేకుండా అవుతుంది. సో మంచి గ్రానైట్ ఏదైతే ఉందో వైట్ గ్రానైట్ అనమాట. సో గ్రానైట్ కూడా మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది అండ్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో ఓపెన్ కిచెన్లో మనకి ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి స్విచ్ ఉంది అక్కడ మీరు ఉండొచ్చు, మీరు ఎక్స్ట్రా థింగ్స్ పెట్టడానికి. సో ఏదైనా ఉన్నాయి కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా మంచిగా వస్తుంది. మీరు చూడవచ్చు కిచెన్ ఎవ్రీథింగ్ సెల్ఫ్స్ అన్నీ చాలా అంటే మంది హైట్ లేకుండా మంచిగానే ఉంది. సో చూడండి కిచెన్ నుంచి మనం హాల్ ఎలా కనిపిస్తుంది చూడండి. సో కిచెన్ ఇప్పుడు ఏమైనా కిచెన్లో ఉంది. సో కిచెన్ నుంచి హాల్ అనమాట. సో చూడవచ్చు చాలా పెద్దగా అయితే ఉంది అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు లైట్ ఉన్నాయి కాబట్టి కొంచెం ప్లేస్ అయితే కనిపిస్తుంది. సో మీరు హాల్ నుంచి కిచెన్ చూస్తే ఇప్పుడు బెడ్రూమ్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో వెంటిలేషన్ కోసం ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఆ పక్క హౌస్కి దీనికి గ్యాప్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే చూస్తున్నారో గ్యాప్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో మీరు చూడవచ్చు. సో కలర్ మంచి గుడ్ లుకింగ్ కలర్, క్లాసిక్ కలర్ అయితే వాడడం జరిగింది. సో ఎక్స్ట్రా థింగ్స్ చూడండి ఇలా స్విచ్ వేసే మొత్తం స్విచ్ అయితే ప్రొవైడ్ చేసింది. ఆ సైడ్ వచ్చేసి సెల్ఫ్స్ అయితే ఉన్నాయి. మనకి టాయిలెట్ కూడా కొంచెం మంచి స్పేస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అది ఏసీ పాయింట్స్ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం. మనకి కొంచెం స్పేస్ అయితే ఉంటుంది, ఏమంటారు కొంచెం స్పేస్ అయితే ఉంది టాయిలెట్. అంటే మనకి గ్రిప్గా లేకుండా మనకి గీజర్ సంబంధించిన సెటప్ కూడా బ్రాకెట్స్ నీట్గా సెటప్ చేయడం జరిగింది. సో సెల్ఫ్స్ చూడవచ్చు మీరు. ఇటు సైడ్ సెల్ఫ్స్ ఉన్నాయి, మనకి అటు సైడ్ కూడా సెల్ఫ్స్ ఉన్నాయి. సో మీరు కవర్స్ చేయించుకున్నారంటే ఒకవేళ మీరు చూసి నచ్చి తీసుకున్న కవర్స్ చేయించుకున్నారంటే ఇంకా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇంకో బెడ్రూమ్లో తెలంగాణ కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో మంచి లైన్ కలర్ అయితే ఉంటుంది. సో మంచి మొత్తం మీకు ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయనుకోండి. సో మొత్తం దీని మీద వచ్చేస్తాయి. ఏమి దీనికి ఒక
కటన్ లేదంటే కబోర్డ్స్ మనం చేయించుకున్నామంటే ఎక్స్ట్రా థింగ్స్ ఏమి వేస్ట్ థింగ్స్ ఉన్నా కానీ రాని వెళ్ళిపోతుంది. మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక చిన్న ల్యాడర్, ఒక 1500 2000 పెడితే చిన్న ల్యాడర్ స్టెప్ బై స్టెప్ కొంచెం మంచి క్వాలిటీ ల్యాడర్ అయితే వస్తుంది. తొందరగా ఎక్కి తీసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి చూడొచ్చు ఇది ఓన్లీ వాష్ అంటే టాయిలెట్కి అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అందుకే మనం మనకి బయట ఎక్కువ ఎక్స్ట్రా టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇతర దేశంలో టాయిలెట్ ప్రొవైడ్ చేస్తే మళ్ళీ ఇదే అందుకని ప్రొవైడ్ చేయలేదు. అండ్ హౌస్ విషయానికి వచ్చేస్తే అది సో మీరు ఈ హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారు కదా. సో మళ్ళీ రిపీట్ చేస్తాము. ఒకవేళ చూడలేదంటే మీరు కెన్ వాచ్ కంప్లీట్ వీడియో. ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే హౌస్లో ఉన్న థింగ్స్ మీరు మిస్ అయిపోతారు కదా. చూడొచ్చు మీరు క్లాసిక్ ఒకటి అండ్ గుడ్ వెంటిలేషన్ కోసం అనమాట. అండ్ ఇది వెరీ చెప్తున్న కొడుమూరు రోడ్, ఎవరైతే కొడుమూరు రోడ్డు సైడ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి బడ్జెట్లో వచ్చే అవసరం అనమాట. ఎందుకంటే ఇది మంచి సైజు అండ్ మంచి పెద్ద హాలు, మంచి కిచెన్, 2 బెడ్రూమ్స్ ఇవన్నీ మంచి నీట్గా అయితే ఉన్నాయి. సో వెరీ నియర్ టు చౌరస్తా కూడా. అండ్ హౌస్ విషయానికి వచ్చేస్తే సైజ్ వచ్చేసి మనకి 2055 అనమాట. మనకి హౌస్ విషయానికి సైజ్ విషయానికి వచ్చేసి మనకి 2055. 2055 అంటే మనకి ఇది సెన్స్లో ఎంత వస్తుంది అంటే మనకి 2.52 అంటే 2.5 సెంట్ హౌస్ అనమాట. 2.5 సెంట్స్లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2055 సైజ్ అనమాట. అండ్ వెరీ నియర్ టు చౌరస్తా. ఇంకో విషయం ఏంటంటే మనకి ఈ రేట్ వచ్చేసి మనకి ఓనర్ ఎవరుతున్నారు 56 lakhs స్లైట్లీ నెగోషియబుల్ చెప్తున్నారు. రేట్ ఏదైతే ఫిక్స్డ్ అయితే కాదు. సో మీరు వచ్చి చూసి కొందాం అనుకుంటే సో ఇది వచ్చేసి 56 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇది ఎల్పీ రిజిస్టర్డ్ లేఅవుట్, ఎల్పీ నెంబర్ రిజిస్టర్డ్ అయి ఉంటుంది. సో మున్సిపల్ కిందకి వస్తుంది, మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంటుంది. మీరు వచ్చి కొన్న తర్వాత లైన్స్ అయితే ఆల్రెడీ ముందర మంచి ఎంప్లాయీ వాళ్ళు అయితే ఉన్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళు అయితే ఉన్నారు, స్టే చేస్తున్నారు. ఇది తాజ్ ఫంక్షన్ సైడ్ అయితే వస్తుంది. మన కొడుకురెల్లు తాజ్ ఫంక్షన్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ వస్తుంది. సో మీరు హౌస్ చూసి వస్తున్నారంటే నేను చెప్తున్నాను, మీరు నా వీడియో చూసి కర్నూలు హబ్ నుంచి హౌస్ వీడియో చూసి వస్తున్నారంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ మీ. మీరు నాకు ఫోన్ చేసి నా ద్వారా రండి. ఎందుకంటే నేను మీకు హౌస్ చూపించడానికి ఒక చిన్న ఎఫర్ట్ అయితే ఉంటుంది కదా. హౌస్ ఎక్కడ ఉన్నాయి కనుక్కొని వాళ్ళు కొందరు ఫోన్ చేస్తారు, కొందరు ఫోన్ చేయరు. ఆల్మోస్ట్ అందరు ఫోన్ చేసి ఇన్వైట్ చేయరు వీడియో తీయమని. సో కొంచెం వర్క్ అయితే ఉంటుంది అది. సో దానికోసం నేను ఏమంటానంటే మీరు నా వీడియో చూస్తుంటే కర్నూలు హబ్లో నుంచి వీడియో చూస్తుంటే మీరు నాకు కాల్ చేస్తే నేను వచ్చి విజిట్ చేసుకెళ్తాను. సో మీరు చూడండి, నచ్చితేనే కొన్న తర్వాత నాకు కమిషన్ అనేది ఉంటుంది. సో పెట్రోల్కి కొందరు ఇస్తుంటారు. లాస్ట్ టైం ఒక 3-4 కంటిన్యూగా విజిట్ చేయించాను. అంటే ఒక 3-4 హౌసెస్ చూపిస్తుంటే టైం వాళ్ళతోనే హాఫ్ డే టైం స్పెండ్ అయిపోతుంది. సో కొందరు 500, కొందరు 1000 అలా ఇచ్చి ఎక్స్పెన్సివ్గా తీసుకుంటారు. ఎందుకంటే చెప్పుకోలేదు మనం అలాంటి కూడా సరే ఇలా నడుస్తుంది మార్కెట్లో అని చెప్పడం బాగుంటుంది అన్నట్టు చెప్తున్నాను. సో విజిట్స్కి కొంచెం మనమైతే పర్టికులర్ చార్జెస్ అయితే మెయింటైన్ చేయాలి. సో యూ హ్యావ్ టు పే దిస్ మచ్ అని చెప్పట్లేదు. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ క్యాపాసిటీని బట్టి ఇస్తుంటారు అలా అనమాట. అండ్ మీరు అదే లేకుండా నేను నా ద్వారా రాకుండా మీరు ఈ హౌస్లో వేరే ఏజెంట్ పంపించి లేకుంటే ఎవరికో పంపించి ఈ చుట్టుపక్కల తెలుసుకున్నంత నాన్సెన్స్. మీరు ఒక మీకు నేను ఇల్లు చూపిస్తున్నానంటే నాకు వచ్చే ఆ కమిషన్ కోసమే కదా నేను చూపిస్తున్నది. సో ట్రై టు అండర్స్టాండ్. సో మీరు సపోర్ట్ చేస్తేనే కదా ఇంకా కొన్ని హౌసెస్ మంచి వీడియోస్ మేము తీసుకొస్తాను. సో అది కొంచెం మైండ్లో పెట్టుకుని ప్లీజ్. మళ్ళీ రిపీట్ చేస్తే బాగోదు అందుకు కొన్ని అక్కడ వీడియోలో చెప్తా ఉంటాం అనమాట. సో ఇది ఇలాంటి వీడియో మీరు చూసారు కదా, హౌస్ వీడియో కంప్లీట్ వీడియో అంటే. అండ్ ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ మనకు 2 హౌసెస్ అవైలబుల్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కంప్లీట్ ఈస్ట్ ఫేస్లే. సో ఒకదానికి షాప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం తమిళలో చూసేవారు 2 హౌసెస్ అవైలబుల్ అని చెప్పి. సో సేమ్ సైజ్ ఏంటి అంటే కొంచెం కిచెన్ ముందుకు వచ్చింది, హాల్ ఒక 1.5 అడుగు కొంచెం లోపలికి వచ్చింది అంతే. ఎందుకంటే షాప్ ముందర మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు కావాలంటే చూపిస్తాను వచ్చిన తర్వాత మీరు మీ హౌస్ చూసి నేను మళ్ళీ ఆ వీడియో చూసినప్పుడు సేమ్ ల్యాగ్ అయిపోతుంది అనమాట. అందుకు
ఏం చేస్తానంటే మీరు వచ్చినప్పుడు 2 రోజులు చూపించేసి మీకు ఏది వస్తే అది తీసుకుంటాం. అండ్ ఇదనమాట ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నారంటే మీకు మంచి మంచి హౌసెస్, మంచి మంచి ప్లాట్స్, సో కమర్షియల్ పర్పస్గా మీకు అన్ని వీడియోస్ మనకు అందుబాటులో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూసారు కదా మనం ఇందాక చూపించిన హౌస్ అదనమాట. అండ్ ఇది మనం గోయింగ్ అని చెప్పాను కదా వీడియోలో ఇదనమాట. సో చూడండి మనకి హౌస్కి ఇలా షాప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో షాప్ ఉంటుంది అండ్ మనం ఇలా వెళ్తుందంటే మనకి ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం ఒక వాళ్ళు షాప్ పెట్టుకున్నా లేకుంటే కుటుంబేషన్ సంథింగ్ ఏ జిరాక్స్ పెట్టుకున్నా ఏదో నడుస్తుంది అన్నట్టు వాళ్ళు ఇంటీరియర్ జరిగింది. సో ఇది ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు మనకి ఎంట్రన్స్లో. సో కార్ అయితే పడుద్ది ఇక్కడ మంచి ఇదైతే ఉంటాయి స్పేస్. మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. సో సంపు మనకి ఇక్కడ ఎక్స్ మార్కెట్ అనేది బోర్ పాయింట్ అనమాట అది. సో మనం లోపలికి వెళ్ళిపోతే సో మనం ఇలా ఈ స్పేషన్ లోపల రాగానే మనకి సైడ్ కూడా విండో ఉంటుంది వెంటిలేషన్ కోసం. మన దానికంటే కొంచెం బెడ్రూమ్లో కొంచెం కిచెన్లో సైజ్ అవుతుంది. సో హాల్ కిచెన్లో సైజ్ అవుతుంది. మిగతా అంతా బెడ్రూమ్స్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. సో చూడొచ్చు పిఓపి కూడా గ్లాస్ ఉంటుంది. సో నేను ఫాస్ట్ యూజ్ చేస్తే మన ల్యాబ్ ఉంది వీడియో పెద్ద అయిపోతుంది. సో ఇది కిచెన్ అనమాట. సో కంప్లీట్గా కిచెన్ విత్ పూజా గది అండ్ ఇదొక మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. సో పిఓపి కూడా మంచిగా ఉంటుంది. అండ్ మనకి చూడవచ్చు మీరు టీవీ స్టాండ్కి సంబంధించినది. ఇంకా మనం ఒకసారి కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా మంచి గుడ్ లుకింగ్ అంట. ఇదొక హాలు. సో ఇదొక హాల్ నుంచి ఇలా వచ్చి బెడ్రూమ్ అనమాట ఇదొకటి. సో 2 సైడ్స్ స్లిప్స్ ఉంటాయి. ఇదొకసారి మనకి ఆ డోర్ అవతల వెంటిలేషన్ కోసం సేమ్ నాకు ఆ బెడ్రూమ్లో ఎలా చూపించానో సేమ్ ఉంటుంది. అండ్ ఇది కూడా కానీ దీంట్లో ఏమంటే మనకి ఆ బెడ్రూమ్లో టాయిలెట్ ప్రొవైడ్ చేయాలి, బట్ ఈ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేయాలి సెల్ఫ్స్ ఇవి. సో మనకి సెల్ఫ్స్ మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఏమన్నా దాని పైన వెళ్ళిపోతుంది, వాష్రూమ్ పైన వెళ్ళిపోతుంది. సో వాష్రూమ్ అనమాట. సో కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి అండ్ సేమ్ అనమాట. సో చూసాను కదా కంప్లీట్ వీడియో. ఈ హౌస్ చూసాను కదా మరి మొత్తం చెప్పి ల్యాగ్ అయిపోతుంది. వచ్చినప్పుడు 2 హౌస్ చూద్దాం, హౌస్ చూద్దాం. రేట్స్ అయితే సేమ్ అనమాట. సో సేమ్ రేట్స్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రా షాప్ అయితే పెట్టండి కాబట్టి రేట్స్ విషయంలో సేమ్ ఉంటుంది. 56 lakhs రైట్ నెగోషియబుల్ అండి ఈస్ట్ ప్లేస్. మీరు చూసినప్పుడు కొంచెం బార్గెన్ చేయవచ్చు. అండ్ ఇది 1 వీడియో. ఇలాంటి వీడియో కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.